అబ్బాయి ఆకులు మంచిగా ఉన్నాయి, ఇంకా ఇటు నేను నింపితే అప్పటి నుంచి నింపితే ఇది దండ తొందర. ఇప్పుడు పిన్ని ఆకులు ఇప్పుడు మరి రేపు వస్తారు. ఒకటి పాట పెడితే మంచిగా. పద్మకి ఓకే, సూపర్గా వచ్చినాయి పాటలు. ఇంకేం ఎందుకు మనం తయారు చేయొచ్చు? ఈ ఒక గంట ఎండితే చాలు. ఇట్లా ఇది మొత్తం సెట్ చేయండి. ఇది కట్టిన మధ్యలో పూలనే సెట్ చేయాలి. మరి తెంపించే వాళ్ళు దాని ఇంకెళ్ళి ఏంది అల్లి బిల్లు అత్త అల్లి బిల్లు ఎత్తే మళ్ళీ ఇంకో వరుస రావాలి. ఇట్లా ఆకులు ఎట్లా ఉంచి కిందికి రెడ్డి పోషమ్మ కాడికి నీళ్ళు పోయాలి. పరమేశ్వరి అఖిలాండే వంద ఇళ్ళని ఇక్కడ ఎన్ని గడపలు ఉన్నాయో వేల గడపల్ని కాపాడేటువంటి నిర్మాణం. ఇది కేవలం మామూలు ఇల్లు కాదు, అది ఆలయం. కనుక మామూలుగా మనము వాస్తు పూజ ఏ కొత్త నిర్మాణానికైనా ఖచ్చితంగా వాస్తు పూజ చేసుకోవాలి. అందులో ఇప్పుడు జరిగినటువంటిది మనకి అమ్మవారి ఆలయం నిర్మాణంలో ఏదైనా లోపాలు ఉండొచ్చుగాక. ప్రధానంగా 3 లోపాలు ఉంటాయి. ఏంటంటే, ఒకటి భూమి లోపల ఏదైనా లోపం ఉండొచ్చు, అంటే అస్థికలున్నా పనికిరాదు, గోరున్నా పనికిరాదు, ఆ జాగ వెంట్రుక ఉన్నా పనికిరాదు. గోరు వెంట్రుక లేని జాగ దొరుకుతుందా మనకి ఎక్కడన్నా? ఎక్కడ దొరకదు. చీమలైనా సరే చనిపోయి అక్కడ ఉంటుంది, ఆ జాగ కూడా పనికిరాదు. మరి అట్లా అనుకుంటే భూమండలం మీరు ఎత్తుకోవద్దు మనం ఈ జాగ.
సూర్యమండలం చంద్రమండలం పోవాలి, చంద్రమండలం పోతే మళ్ళీ రావచ్చు, సూర్యమండలం పోతే అటే. కనుక మరి ఆ జాగా ఎంతో కొంత లోపంతో ఉంటుంది. అట్లాగే ఆలయ నిర్మాణము మనం తూర్పు తిరిగి కట్టుకుంటాం. ఏదైనా ఖచ్చితంగా తూర్పుకుంటుందా అంటే ఖచ్చితంగా తూర్పుగానే కడతాం, కానీ ఖచ్చితంగా తూర్పుకు ఉండదు. అది ఎందుకో తెలుసా? సూర్యుడు ఖచ్చితంగా తూర్పుగా ఒకే రోజు ఒకే దిక్కు కూడా ఉదయించడు. తెలుసా అది మీకు? సూర్యుడు ఒకే దగ్గర ఉదయించడు. ఉత్తరాయణంలో 3 నెలలు ఉత్తరం వైపు వస్తాడు, మళ్ళీ 3 నెలలు మధ్యకు వస్తాడు. దక్షిణాయనంలో కూర్చోండి.